ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ తీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి దేవాది దేవుడైన యేసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రేమపూర్వకమైన వందనాలు, అట్లాగే సంఘమంతులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఎన్ని గంటలకు ముగించాలి సార్? 3:30, 4 అయితే పర్లేదా? అంటే మీ ఇష్టం కాకుండా మీ ఇష్టం ఏంటో చెప్తే బాగుంటుంది. ఓకే సరే. మొత్తానికి నాకు ఈ చర్చ్ దగ్గర రావడానికి చాలా సంతోషం. ఎందుకంటే అందరూ చందాలు పోగు చేసి అది చేసి ఇది చేసి మందిరాలు కడతారు, కానీ పాపం సార్ అయితే ఆయన డబ్బులతోటి ఓన్గా కట్టుకున్నాడు. అందుకని చాలా సంతోషం. అది కాకుండా మరి ఇక్కడికి వచ్చిన 2 సార్లు వస్తే 2 సార్లు భోజనం పెట్టడానికి పంపించలేదు. మరి ఇవాళ కూడా మాకేమైనా భోజనం కనుక అరేంజ్ చేస్తారేమో. చేయొద్దు. యాక్చువల్గా వచ్చిందే వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి మేము ఈ పరిసర ప్రాంతానికి. అయితే 1 గంట సేపు వచ్చి వాక్యం వెళ్ళిపోదామని వచ్చాం. అందుకని మా కోసం ఏమి ఏర్పాటు చేయొద్దు. ఈరోజు ఏం చెప్పినా యేసునామములో తినేది లేదు. మీ కొరకు మేమేమి ఇక్కడ ఏం చేయలేదు. కాకపోతే అందరి కొరకు ఈరోజు మామూలు పరిస్థితి పోతుందంటే అందులో మీరు పాల్గొనండి. అంతవరకు ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ అందరి కోసం చేసినా కూడా మా కోసం అంటూ కొంతమంది చేశారు కాబట్టి అది తినాలి. అందుకని ఇవాళ ఒక్కరోజు సెలవు మాకు. సరే, అయితే నేను పాపం ఆయన బ్యాంకు మేనేజర్గా రిటైర్ అయ్యి ఆయన బాగా చదువుకుని ఆయన మంచి జ్ఞానవంతుడు. నేను సార్ ముందు వాక్యం చెప్పేంత గొప్పోటి కాదు, కానీ ఏదో నాకు తెలిసిన 4 మాటలు చెప్తాను. ఏమనుకోకుండా అందరూ గ్రహించండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మరి మీలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో మరి హైందవులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అందరూ అనుకుంటున్నారు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అంటే అయ్యేదో నమ్ముతున్నానులే, నేను కూడా ప్రభువుని కలిగి ఉన్నానులే అని ఒక భ్రమలో ఉండిపోయాడు. నమ్మటం వేరు, బాప్తిసం వేరు కాదు, 2 ఒకటే. ఎవరైతే యేసు ప్రభు దేవుడు అని నమ్ముతామో నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తొందరగా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితేనే రక్షణ పొందినట్టు. ఓన్లీ నమ్మటం వల్ల రక్షణ పొందినట్టు కాదు. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడు. అదే చెప్తుంది వాక్యం. మరి మీలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులెత్తండి. మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి తొందరగా తీసుకోండి అమ్మా. ఓన్లీ యేసు ప్రభు నమ్మటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. బాప్తిసం తీసుకుంటేనే ఉపయోగం ఉంది. వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. అంటే నువ్వు బాప్తిసం పొందలేదు అంటే ఇంకా నువ్వు స్టిల్ పాపంలోనే ఉన్నావు, నువ్వు రక్షణలో లేవు, నువ్వు ఇంకా పాపివే, పరిశుద్ధురాలు పరిశుద్ధుడు కూడా కాదు. అందుకని దయచేసి నమ్మిన వెంటనే లేట్ చేయకుండా బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా ఏం చేయాలి? మీరందరూ చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందండి? మీరు ఆయన బల్లలో చేయవేసినప్పుడు, ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు ఆయన మరణంలో గురించి మనం ప్రచురింప చేయాలి. ప్రచురించట్లేదు అంటే మనం బల్లలో అయోగ్యంగా పాల్గొంటున్నట్టే లెక్క. అక్కడ అదే చెప్తుంది, మీరు కావాలంటే చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 27వ వచనం చదవండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఎవరైతే యేసు ప్రభు దేవుడిని నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. ఎవరైతే బాప్తిసం తీసుకొని ఉంటారో ఆయన బల్ల తింటూ ఆయన బలలో చేయవేస్తూ ఖచ్చితంగా ఆయన మరణాన్ని ప్రకటించాలి. ప్రకటించకపోతే ఇంకా మీరు స్టిల్ అయోగ్యంగానే ఆయన బలలో చేయవేస్తున్నారు. ఇది సత్యం. బల్ల తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రకటింప చేయాలి. ఎవరు ప్రకటింప చేయాలి? అలా అని ఓన్లీ బాప్తిసం తీసుకుని బలలో చేయవేసేవాళ్ళు మాత్రమే ప్రకటించాలని కాదు, ప్రతి మానవుడు ఆయన సువార్తను ప్రకటించాలి. మీరు చదవండి బైబిల్ గ్రంథంలో 1 దినవృత్తాంతములకు రాసిన గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం, సర్వపూజనులారా
యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. చూడండి, సర్వభూజనులారా అంటే నీది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా, నువ్వు బాప్తిసం తీసుకున్నావా, మారుమనసు పొందావా, అవన్నీ కాదు. సర్వభూజనులారా అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఒకరోజు కాదండి, ఏదో సండే రోజు వచ్చామా, ముసుగేసుకున్నామా, చప్పట్లు కొట్టామా, చిల్లర మార్చామా, కానికేసామా, వెళ్ళిపోయామా, మళ్ళీ వచ్చే వారం వచ్చి పాస్ గారి భవన్ చూసామా, ఇది కాదు. అనుదినము, ఆదివారం మాత్రమే కాదు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం రోజు ప్రకటించకపోయినా పర్వాలేదు, కానీ మిగతా రోజుల్లో మాత్రం ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. వారమంతా సువార్తను ప్రకటించాలి. ఆదివారం రోజు ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించాలి. ఇది వాస్తవం. మరి ఈ రోజున ఎంతమంది ఆయన రక్షణను ప్రకటిస్తున్నారు? మనకే సరిగ్గా రక్షణ లేదు, ఇక వేరే వాళ్ళకి ఏం ప్రకటిస్తారు? అయితే మీరు ఇంకా స్టిల్ శాపంలోనే ఉన్నారు. ఇది వాస్తవం. ఎవరైతే యేసు ప్రభు అని నమ్ముతారో నమ్మిన వాళ్ళు బాప్తిసం తీసుకోవాలి. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళు ఆయన బలలో చేయి వేయాలి. ఎవరైతే ఆయన బలలో చేయి వేస్తారో వాళ్ళందరూ సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఒకరోజు కాదు, అనుదినము ఆయన సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోతే కష్టమైపోతుంది. మీరు వీటిలో ఏది చేయకపోయినా కూడా దేవుడు మీ గురించి ఒక మంచి వాక్యం రాసి పెట్టున్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల అన్ని ఆజ్ఞల విషయంలో అపరాధి అగును. మీరు అన్నీ పాటించి కనీసం ఆయన సువార్తను ప్రకటించకపోయినా కూడా మీరు ఖచ్చితంగా ఆజ్ఞలన్నింటినీ విడిచిపెట్టిన వాళ్ళై ఉన్నారు. మీరు దేవుని శాపానికి ఇంకా లోనైపోతున్నారు. నేను ఇట్లాగే మాట్లాడతాను. నేను మాట్లాడితే చాలామందికి నచ్చదు, ఇది ఉన్న వాస్తవం. నమ్మి బాప్తిసం తీసుకోవాలి, బాప్తిసం తీసుకున్న వాళ్ళు బలా తీసుకోవాలి, బలా తీసుకున్న వాళ్ళు సువార్తను ప్రకటించాలి. వీటిల్లో ఏది చేయకపోయినా కూడా ఆజ్ఞల మొత్తాన్ని మనం ఫాలో అవ్వట్లేదు, అన్నీ తప్పిపోయాము. అందుకని దయచేసి మీరందరూ కూడా ఆయన చెప్పిన ఆజ్ఞల్లో, ఆయన చెప్పిన మార్గంలో ఉండండి. అట్లాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచార్యమును గైకొనుచున్నారు. దేవుడు చెప్పిన ఆజ్ఞల్ని మనం వదిలిపెట్టి ఏదో మనం చర్చికి రాకపోతే బాగోదు, ఆదివారం కనుక నేను ఖచ్చితంగా రావాలి అని వస్తున్నారు. మీ మనస్ఫూర్తిగా వచ్చిన తర్వాత దేవుడిని ఆరాధించకుండా అందరూ చప్పట్లు కొడుతున్నారు కదా అని ఏదో మీ చేతుల్లో చీమలు ఏమన్నా ఉంటే పైగా అవి చచ్చిపోతే ఏమన్నట్టుగా కొడుతున్నారు చప్పట్లు. అది కాదండి, మనుషుల కోసం కాదు, దేవుడి కోసం చెయ్యాలి. అసలు సరిగ్గా చప్పట్లు కొట్టట్లేదు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయట్లేదు, మనస్ఫూర్తిగా ఆరాధన కూడా చేయట్లేదు. అది మీరు మనుషుల కోసం చేస్తున్నారు కానీ దేవుని కోసం కాదు. అందుకని మీరు మనుషుల కోసం చేయకుండా దేవుని కోసం చేయండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, ఇవన్నీ కనుక చేయకపోతే దేవుని తీర్పులోనికి మనం వస్తాం. తీర్పు అంటూ ఒకటి ఉంది. ఆ దినాన మనం అక్కడికి రాకుండా చూసుకోవాలి తీర్పులోకి. ఆ తీర్పే మన ఇంటి దగ్గర మొదలైతే ఏమవుతుంది అని చెప్తుంది వాక్యం. మీరు చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. చూడండి, ఇక్కడ మీరు బాప్తిసం తీసుకున్నారా, మీరు బల్లా తీసుకుంటున్నారా, దానికి అవిధేయులైతారని లేదు. అక్కడ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభము కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. తీర్పు మెయిన్ ఎవరికి ఉంటుందంటే సువార్త చెప్పని వాళ్ళకే ఉంటుందండి. అందరికీ తర్వాత సెకండ్ లైన్లో ఉంటారు వాళ్ళంతా. సువార్త ఎందుకు చెప్పలేదు, నేను నీ కోసం ఈ భూమి మీదకి వచ్చాను, నేను కొట్టించుకున్నాను, నేను తన్నించుకున్నాను, కొరడాతో ఇంకా దెబ్బలు తిన్నాను, ఉమ్మించుకున్నాను, రోడ్డు మీద ఈడ్చబడ్డాను, నువ్వు చూస్తుండగానే నీ కోసం నేను కలవరి శిలువలో ప్రాణం పెట్టాను, ఈ సువార్తని, నా మరణాన్ని నువ్వెందుకు ప్రకటింప చేయలేదు అనే క్వశ్చన్ మాత్రమే ఫస్ట్ ఉంటుంది. తీర్పులో ఫస్ట్ మొదటి లైన్లో వాళ్ళే ఉంటారు. సువార్తని ఎందుకు ప్రకటించట్లేదు అంతే. సువార్త అంటే ఇంకేదో నాలాగా మొత్తం వదిలేసుకొని దేశం అంతా జరగమని కాదు. కనీసం మనం చర్చికి వస్తున్నాం, దేవుడు గొప్ప దేవుడు, ఇదిగో చర్చికి పోయిన తర్వాత నాకు ఈ మేలు జరిగింది,
నాకు రక్షణ కలిగింది, నాకు సంతోషంగా ఉంది, సమాధానంగా ఉంది, మీరు కూడా రండి అనేది సువార్త. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలు మన సాక్ష్యమే ఒక సువార్త. అలా చెప్పలేకపోతే మనమంతా ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నాము, తెలుసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరైతే పుట్టుకతోటే క్రైస్తవులు ఉన్నారో, ఎవరైతే చాలా సంవత్సరాల తరబడి క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ దేవుని పని చేయట్లేదు, దేవునికి అనుకూలంగా లేరు. కాబట్టి నాలాంటి ఎందుకు పనికిరాని దుర్మార్గుల్ని, నాలాంటి నీచులని ఆయన ఎన్నిక చేసుకొని ఉన్నాడు. మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. ఆల్రెడీ పుట్టుకతో క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడి పని చేయట్లేదు కనుక వాళ్ళని వ్యర్థము చేయటానికి నాలాంటి వాడిని దేవుడు లేపుతాడు. అక్కడ నా గురించి రాసుంది, లోకములో నీచులైన వారిని. ఎస్, నేను ఒకప్పుడు నీచుణ్ణి, భయంకరమైన దుర్మార్గుణ్ణి, నాకు భయంకరమైన త్రాగుబోతు, నేను నీచుణ్ణి. దేవుడైనా నన్ను నిలబెట్టుకున్నాడు. తృణీకరింపబడిన వారిని, నన్ను మా ఇంట్లో వాళ్ళు కానీ, మా కులంలో వాళ్ళు కానీ, మా ఊళ్ళో వాళ్ళు కానీ అందరూ పురుగును చూసినట్టు చూస్తారు. తృణీకరించారు, అయినా నన్ను దేవుడు లేపుకున్నాడు. అక్కడ ఇంకో మాట రాస్తుంది, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నాకు అసలు ఎన్నికే లేదు, నాకు అసలు దేవుడు అంటేనే చాలా చిరాకు, దేవుడు అంటేనే అసహ్యపడేవాడిని. అట్లాంటిది యేసు ప్రభు పేరు చెప్తే విరోధం దేశం మొత్తం తిప్పుకొచ్చాడు. ఎన్నిక లేకపోయినా కూడా నన్నే ఒక ఎన్నికగా పెట్టాడు ఆయన. అందుకని మనం కూడా ఏదో ఊరికే పేరుకే క్రైస్తవులం కాదు, క్రియల్లో ఉండాలి. అట్లాగే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు, ఇందు విషయమై ఉన్నతమైన వాడిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరములైనది అని రాయబడి ఉన్నది. ప్రకటింపబడకపోయిన ఎడల, ప్రకటించే వాళ్ళు పంపబడకపోయిన ఎడల అసలు సువార్త ఎలా మనకు వస్తుంది? మీరందరూ తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఇంకే వాక్యం ఏం చెప్పండి, జనరల్గా కొన్ని విషయాలు చెప్తాను. సువార్త చెప్పడానికి కొంతమంది పంపబడ్డారు, వాళ్ళందరినీ చంపేశారు. ఏ విధంగా చంపేశారో మీకు చెప్తాను. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. తెలుసు అంటే తెలుసు అన్నాను, ఒకసారి చేతులెత్తండి. పెద్దవాడు పాపం రాత్రి ఏమమ్మా అరికతలకు పోయావు పెద్దవా, నిద్ర మామూలుగా రావట్లేదుగా నీకు, సరేలే పడుకోవడానికే వచ్చేది, ఇంటికాడ నిద్ర పట్టదు. ఎందుకంటే మనకు ఉండే బాధలు రిస్కులతోటి. చర్చిలో అయితే చల్లగా నిద్ర పట్టింది. ఆయన మెలుగుగా ఉండమని చెప్పాడు. మెలుగుగా లేకపోతే ఆయన రాకెళ్ళు అందరూ తీసుకుని వెళ్ళిపోతాం, నువ్వు ఇక్కడే కూర్చొని నిద్రపోతావు. అందుకని మెలుగుగా ఉండి ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. పాపం నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదులే, నన్ను క్షమించు, కాదు నిద్రబాబు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కరైన తోమా గారు మన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి రావాలి అంటే ఫస్ట్ యేసు ప్రభు వారు చెప్పారు, నేను ఆరోగ్యమై వెళ్ళిపోతున్నాను, తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను ఆ నివాసంలో సెట్ చేసి మీకు కూడా మిమ్మల్ని తీసుకుని కూడా నేను మళ్ళీ వస్తాను. నేను వచ్చేసరికల్లా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి శిష్యులకి అందరికీ చెప్పేసి వెళ్ళాడు. అయితే ఎవరు ఏ దేశం వెళ్ళాలో అందరూ జనరల్గా చీట్లు వేసుకున్నారంట శిష్యులంతా. తోమాకి వంతు వచ్చిందంట, నువ్వు భారతదేశానికి వెళ్ళాలి అని. ఆయన అన్నాడంట, అంటే ప్రభు అప్పటికే ఆరోగ్యమై వెళ్ళిపోయాడు. ప్రభువా, భారతదేశం అంతా మూర్ఖులయ్యా, నన్ను కొట్టి చంపేస్తారు, వాళ్ళంతా అదొక టైప్లో ఉంటారు, నేను వెళ్ళనని మొత్తుకున్నాడంట. తోమాకి దర్శనం వచ్చి, తోమా లేదు, నువ్వు భారతదేశానికే వెళ్ళాలి అని చెప్పాడంట. ఆ వాక్యాన్ని పట్టుకొని ఆయన భారతదేశానికి వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఈ లోపల కేరళ ప్రాంతంలో, ఆ కేరళ ప్రాంతం ఇంతకుముందు దాని పేరు ట్రావెన్కోర్, దానంతా కూడా ఒక రాజు పరిపాలించేవాడు. మనకి హైదరాబాదు నవాబ్ ఎట్లా పరిపాలించాడు, మైసూరు మహారాజు ఎట్లా పరిపాలించాడో, కేరళ కూడా ట్రావెన్కోర్ ప్రాంతంలో ఆ రాజుగారు పరిపాలించేవాడు. ఆ రాజుగారంట, ఇదంతా దేవుని ప్రణాళిక, మనకి మంచి మందిరం కట్టాలి, రాజమందిరం, ఇది కట్టడానికి మంచి పనివాడు కావాలి, మన దేశంలో ఎవరు ఆ పనులు లేరు, మంచోళ్ళు కావాలని కొంతమందిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. అప్పటికే యెరూషలేం నుంచి కొంతమంది యాలకులు, చెక్కలు, లవంగాలు అమ్ముకోవడానికి, మసాలా దినుసులు అమ్ముకోవడానికి కొంతమంది యూదులు భారతదేశానికి వచ్చారు. అప్పుడు అక్కడ జరిగిన యుద్ధాన్ని బట్టి వచ్చే కేరళ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్నారు. ఇప్పటికీ ఉన్నాయి జోదా స్ట్రీట్స్ అని, అది దానికి పేరు మంచిగా ఉంటుంది. అంత యూదులంతా ఎక్కువగా కేరళలో ఎక్కువ మంది ఉంటారు మన భారతదేశంలో. వాళ్ళు ఏంటంటే మసాలా దినుసులు అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు పరిచయం అయినప్పుడు
మీ దేశంలో ఎవరైనా మంచి రాజమందిరం నిర్మించడానికి ఎవరైనా మంచి కార్పెంటర్లు, మంచి పనివాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చెప్పారంట, అవునయ్యా యెరూషలేములో పలానా తోమా అనే వ్యక్తి మంచి పనివాడు ఆయన తీసుకురానంటే అప్పుడు ఈ రాజుగారు ఒక మంత్రిని ఒక పనివాడిని ఇచ్చి పంపించారు. పంపిస్తే యెరూషలేము వెళ్ళగానే పలానా తోమా ఎక్కడ ఉంటారు ఏంటి కనుక్కున్నప్పుడు ఆయన పడవెక్కించుకొని మన భారతదేశానికి తీసుకొచ్చాడు. ఇదంతా దేవుని ప్రణాళిక. ఆయన మొట్టమొదటిసారిగా 1980 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అడుగుపెట్టాడు. ఆయన మన భారతదేశం భూమి మీద ఆయన అడుగుపెట్టిన చోట కూడా ఇప్పటికీ పడవ అక్కడే ఉంది. ఆయన ఒక మంచి మందిరం కూడా కట్టించారు ఆయన పేరు మీద. ఇప్పటికి ఫస్ట్ చర్చ్ అదే మన ఇండియాలో. దాన్ని కొడంగలూరు అంటారు. మీరంతా గూగుల్లో కొడితే వస్తుంది. ఆ కొడంగలూరు ప్రాంతం నుంచి అట్లాగే పడవేసుకొని వెళ్ళి చావక్కడి బీచ్ అని ఉంది, దాన్ని పలయూరు అంటారు. ఆ పలయూరు 2వ చర్చి. ఆయన అట్లాగే ఇప్పటి వరకు 7.5 చర్చిలు కట్టాడండి. 7.5 చర్చి కట్టిన తర్వాత ఈయన ఇంకా 8వ చర్చి పూర్తి చేయాలి. ఈ లోపల చెన్నైకి సంబంధించిన కొంతమంది మైలాపూర్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు తోమా గారిని తీసుకొద్దాం, మాకు కూడా సువార్త కావాలి, ఆయన దేవుడి శిష్యుడంట, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అంట అని కొంతమంది మీటింగ్ కోసం చెన్నై ప్రాంతానికి ఆయన తీసుకొని వచ్చారు. చెన్నై ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు సువార్త చెప్పాడు. ఒక కొండ మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు మోకరించి. ఆయన్ని బల్లెంతో కొట్టి చంపేశారు. మనోళ్ళే, మన చెన్నైలోనే. ఇప్పుడు దాని పేరు చెన్నై. ఆయన చనిపోయిన ప్రాంతం పేరు మైలాపూర్ అంటారు. ఇప్పుడైతే సెయింట్ థామస్ మౌంట్ అంటున్నారు, థామస్ కొండ అంటున్నారు. ఆ ప్రాంతంలో చంపేశారు. అయితే ఆయన కట్టిన 8 మందిరాల్లో కూడా 7.5 మందిరాలు అంటే ఆ 7.5 మందిరాల్లో 6వ మందిరం చాలా అద్భుతమైన మందిరం. శబరిమల అయ్యప్ప మాలలు వేసుకుని అందరూ వెళ్తూ ఉంటారు. ఆ శబరిమల అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. పంబా నది ఒడ్డునే ఉంది ఆ చర్చి. ఎట్లాంటి పరిస్థితులు అంటే అక్కడంతా అడవి జాతి మనుషులు, ట్రైబల్స్ ఉండేవారు. 1980 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు గుర్తించారు, పలానా చోట ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి సేవ చేయాలి. అసలు ఈ అడవి ప్రాంతంలో అడవి మృగాలు, జంతువులు తిరిగే దగ్గర ఆయన ఏం సువార్త ప్రకటిస్తాడు? దేవుడి ప్రణాళిక. అంటే దేవుడి దృష్టిలో అడవి జాతుల వల్ల కూడా నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఆయన అక్కడే సేవ చేశాడు. ఎలాంటి సేవ అంటే, థ్యాంక్ యూ సార్, ఎలాంటి సేవ అంటే ఆయన మందిరం కడుతుంటే ఏనుగులు ముద్దులు తొండంతో అందించాడు. సింహాలు, పులులు ఆ చెట్ల తాటల పీకి ఆయనకి ఇస్తే ఆయన అప్పుడు మందిరం కట్టాడు. ఇప్పటికీ ఉంది మందిరం. 1980 సంవత్సరాలు. ఆయన ప్రార్థన చేస్తే, మోకాళ్ళేసుకుని ప్రార్థన చేస్తే కళ్ళు తెచ్చేసరికల్లా సింహాలు, పులులు, ఏనుగులు, జింకలు, నెమళ్ళు అన్నీ కూడా మోకరించి అవి కూడా ప్రార్థనలో సాష్టాంగపడి ఉన్నాయి. అంత మంచి భక్తుడు. ఆయనే మన దేశానికి వస్తే పొడిచి చంపేశారు. ఆయనే కనుక మన భారతదేశానికి రాకపోతే మనకు అసలు యేసు ప్రభు దేవుడు అని ఎవరికి తెలియదు. అదే వాక్యం చెప్తుంది, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. అందుకనే మనమే వేరే వాళ్ళకి సువార్తను చెప్పకపోతే ఇంకెవరు సువార్త చెప్తారు? మనమే ఎందుకు చెప్పాలి అనుకుంటే అది పిచ్చి మూఢనమ్మకం. యేసు ప్రభు కూడా అట్లనే అనుకుంటే, నేనే ఎందుకు వెళ్ళి ప్రాణం పెట్టాలి వాళ్ళ పాపాల మీద అనుకుంటే మనకి రక్షణ ఎక్కడిది? అందుకనే ప్రతి మనిషి బాధ్యతగా ఉండాలి. అక్కడి నుంచి కేరళ ప్రాంతం అయిపోయింది కదా, మళ్ళీ తర్వాత అమెరికన్ మిషనరీ ఒక అతను వచ్చాడు ఒంగోలు ప్రాంతానికి. ఆ బాప్టిస్ట్ చర్చిలన్నీ ఆయన వల్ల అయినాయి. ఆయన పేరు జాన్ క్లౌ. ఆయన ఫస్ట్ ఒంగోలు ప్రాంతానికి వచ్చి వీళ్ళంతా కొంచెం ఏదో మూర్ఖులాగా ఉన్నారని పాప మళ్ళీ నెల్లూరు ప్రాంతానికి వెళ్ళాడంట. నెల్లూరు ప్రాంతానికి వెళ్తే వాళ్ళు ఇంకా మూర్ఖులాగా ఉన్నారంట. మళ్ళీ ఆయన ఒంగోలు ప్రాంతానికి వచ్చి 6 సంవత్సరాలు మంచి సేవ చేశాడంట. ఒక్కరికి కూడా నిజమైన మారు లేదంట. ఆయన పాపం పేదోళ్ళు కదా, వీళ్ళందరూ వాళ్ళకి మంచి సరుకులు అవి ఇవి అన్నీ కొనిస్తున్నారు, బట్టలు అవన్నీ కూడా. ఆ ప్రేమను చూసి చాలామంది వచ్చారంట, అయ్యా మేము కూడా బాప్తిసం తీసుకుంటాం, మీ దేవుడు నమ్ముకుంటామని. లేదు, నేను ఇలా ఏదో వస్తువులు ఇచ్చి మిమ్మల్ని మతం మారిస్తే నా దేవుడికి చెడ్డ పేరు. మీకు నిజంగా మారు మనసు కలిగినప్పుడే నేను బాప్తిసం ఇస్తాను, అప్పుడు దాకా మీకు ఇవ్వనని ఆయన వెనక్కి పంపించేశాడు. మళ్ళీ 6 సంవత్సరాల వరకు మళ్ళీ చేశాడంట. మొత్తం టోటల్గా 12 సంవత్సరాలు సేవ చేశాడు. 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు పంపించిన మిషన్ వాళ్ళు, అయ్యా జాన్ క్లౌ, ఇంక చాలు, నీ వల్ల కావట్లేదు, భారతదేశంలో నువ్వు సువార్త చేయలేవు, అందుకని నువ్వు వచ్చేసే రిటర్న్ అంటున్నాడంట. అయ్యా ఈ తెలుగు ప్రజలంతా చాలా మూర్ఖులయ్యా, నేను వాళ్ళ మధ్య పరిచయం చేస్తున్నాను కానీ వాళ్ళకి ఒక్కడికి కూడా నిజమైన మారు మనసు లేదు, ఏమనుకోకుండా నాకు కొంత సమయం ఇవ్వండి అని వాళ్ళ మిషన్ వాళ్ళకి ఆయన కబురు పెట్టాడు, లెటర్ రాసి. అయితే లేదు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు, నువ్వు వచ్చేసేయాలి రిటర్న్, లేకపోతే నీకు మాకు సంబంధం లేదని వాళ్ళు మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. సరేనయ్యా, నాకు చివరికి ఒక 3 రోజులైనా నేను ప్రార్థన చేసుకుని వెళ్తాను ఈయన డిసైడ్ అయిపోయి ఈయన లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేస్తాడంట. ప్రభా,
నేను ఎక్కడో అమెరికా ప్రాంతంలో పుట్టాను, నేను ఈ ఒంగోలు ప్రాంతానికి వచ్చాను, అనేక మందికి నేను సువార్తను చెప్పాను, ఎవ్వరికి కూడా మారు మనసు లేదు. అందుకే నేను ఇక చివరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ప్రభా, ఒక్కరికన్నా నేను బాప్తిస్మం చెల్లిపోతానయ్యా, నా కోరిక తీర్చాయని ఆయన ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థన అయిపోలేదు, ఇక మధ్యలోనే ఉంది. మధ్యరాత్రి కాడ చాలా మంది వచ్చి డోర్లు కొడుతున్నారంట. ఏంటి అంటే, అయ్యా మాకు నిజమైన మారు మనసు వచ్చింది, మాకు ప్రభు తప్ప వేరే ఒక దేవుడు లేదు, మాకందరికీ బాప్తిస్మం ఇవ్వమంటే ఆ ఒంగోలు పక్కనే మధ్యపాడు ప్రాంతంలో గుండ్లకమ్మ ఏరు పారుతూ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి 2222 మందికి ఒక్కరోజే బాప్తిస్మం ఇచ్చాడు. బైబిల్లో పేతురు వేల మందికి ఇచ్చాడు. ఆ తర్వాత ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా 2222 మంది బాప్తిస్మం తీసుకుంటూ ఒక మన బాప్టిస్ట్ చర్చి స్థాపించిన ఆయనే మన భారతదేశంలో. ఆయన కూడా పంపబడకపోతే అసలు రక్షణ ఎక్కడిది? మనకి ఎక్కడ ఒక బాప్టిస్ట్ చర్చి కనిపిస్తుంది కానీ జాన్ గ్లోవెల్ రాకపోతే. అక్కడి నుంచి ఒరిస్సా వెళ్తే గ్రహామ్ స్టెయిన్స్ ఆస్ట్రేలియా అయింది. ఆస్ట్రేలియా 2 అబ్బాయిలు ఒక పాప భార్య తీసుకొని వచ్చారు. మారుమూల ప్రాంతం బర్రెపడ అనే గ్రామంలో ఆయన అక్కడే పెట్టి కుష్టివేదులకి ఒక హాస్పిటల్ పెట్టి ఆ కుష్టివేదులందరికీ కూడా మంచి సేవా పరిచయం చేస్తూ ఉన్నారు. మదర్ తెరెసా లాగా చేస్తూ ఉంటే ఆయనకి దర్శనం వచ్చిందంట. నేను వచ్చిందే ఆస్ట్రేలియా నుంచి సువార్త ప్రకటించడానికి, ఆత్మను రక్షించడానికి. నేను మరి శారీరకంగా ఎవరికైతే కుష్టివ్యాధి ఉందో వాళ్ళకి బాగా చేస్తున్నాను. సో భార్యకి ఆ కుష్టివ్యాధుల హాస్పిటల్ చెప్పేసి 2 మగపిల్లలు తీసుకొని ఆయన లోపల కొండల ప్రాంతం ఒరిస్సా అంటేనే అంత మూర్ఖత్వంలో ఉంటారు మనుషులంతా, అదో టైపు. అయితే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నారు, రోజు సువార్త చెప్తా ఉన్నారు. పాపం కొన్ని నెలలు చెప్పిన తర్వాత ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఇట్లాగే మనలాగే 10-15 మంది ఏర్పడ్డారు. ఏర్పడితే ఏంటో మరి వీళ్ళకి నేను చెప్తే వీళ్ళు ఇంకా ఎక్కువ మంది రావట్లేదా, సరే నాలాంటి మిషనరీలు ఇంకా పిలిపిద్దామని పాపం మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ ఒక 3 పిలిపించాడు. పిలిపించి 3 రోజులు సభలు పెట్టుకున్నాడు. ఒకరోజు సభ అయిపోయింది. 2వ రోజు సభ అయిపోతే ఇంటికి వెళ్ళాలి. పిల్లలు అన్నారంట, 2 చిన్నపిల్లలు అంటే ఆ ఏజ్ నాకు కరెక్ట్ గుర్తులేదు, 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంటాయి. పెద్ద అమ్మాయి పాపని వాళ్ళ ఆవిడని ఇంట్లో వదిలిపెట్టి ఈ 2వ రోజు కూడా నాన్న ఇంకా వెళ్ళిపోదాం, రాత్రి దోమలు కుట్టాయి, మళ్ళీ రేపు కూడా ఉంది కదా మీటింగు, రేపు వద్దామని అనుకున్నప్పుడు వద్దునా మనల్ని నమ్ముకొని ఈ పల్లెటూరులో వాళ్ళంతా ఇక్కడికి వచ్చారు, మనం ఇంటికి వెళ్ళి సుఖంగా పడుకొని వాళ్ళు ఇక్కడ దోమలు పడుకోబెడితే పద్ధతి కాదు, ఎట్లాగో రేపు సాయంత్రం కూటమి అయిపోయిన తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం కదా, పర్వాలేదు మీరు పడుకోండి, నేను దోమలు రాకుండా ఇసురుతానని చెప్పి వాళ్ళిద్దరు పిల్లలు పడుకోబెట్టి ఇసురుతూ ఈయన కూడా పాపం నిద్రలోకి జారుకున్నాడు. దారాసింగ్ అనే ఒక వ్యక్తి బీజేపీ క్యాండిడేట్ వచ్చి మొత్తం పెట్రోల్ పోసి కారు మొత్తానికి కాలు పెట్టేశాడు. బూడిద సజీవ దహనం. 2 పిల్లలు, ఆయన బూడిద మిగిలింది. ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఇక్కడికి వచ్చి స్వార్థ ప్రకటించాలని చూస్తే చంపేశారు. భార్య ఆడపిల్ల ఏం చేస్తారు? అందరూ మీడియా వాళ్ళంతా వచ్చారంట, అమ్మా మీ ఆయన్ని చంపేశారు కదా దారాసింగ్ అనే వ్యక్తి, నీ స్పందన ఏంటమ్మా, నీ వాక్మూలం మాకు కావాలి, కేసులో బాగా బలంగా ఉంటుంది, దాని గురించి నువ్వేమంటావమ్మా అంటే ఆ మంట యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనును, నాకేం సంబంధం లేదు, నేను ఆయన మీద ఏం కేసు పెట్టని చెప్పిందంట. ఈ వీడియో బాగా వైరల్ అయిపోయి రాష్ట్రపతి దాకా చేరింది. ఆ రాష్ట్రపతికి తెలియగానే పిలిపించి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. అంటే క్రైస్తవులు ఎంత ఓపికగా ఉంటారా? అరే భర్త 2 పిల్లల్ని కాల్చి చంపేసినా కూడా నువ్వు కేసు కూడా పెట్టవా? యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని అంటావా? నీ దేవుడు ఎంత గొప్పడు, నువ్వెంత గొప్పదాని పద్మశ్రీ అవార్డు ఇచ్చి పంపించారు. వాళ్ళు క్రైస్తవులు. మనం ఎందుకు క్రైస్తవులు? నమ్ముతున్నాము, బాప్తిస్మం తీసుకోవట్లేదు, బాప్తిస్మం తీసుకుంటున్నాం, బల్లా తీసుకోవట్లేదు, బల్లా తీసుకుంటున్నాం, సువార్త ప్రకటించాం, సువార్త ఏదో ఒకసారి ప్రకటిస్తాం, తర్వాత రోజు ప్రకటించాం. మరి మనమంతా ఎలా క్రైస్తవులు అవుతాం? మన పనులు మనం చేసుకునేది ఏంటండి? రోడ్డు మీద అడుక్కునేవాడు కూడా 3 పూట్ల భోజనం చేస్తున్నాడు. మనం ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత పెద్ద బిజినెస్ అయినా, కూలిపోయినా మనం కూడా 3 పూట్ల తినేది. మహా అంటే ఏదైనా మంచి కూర వండితే 4వ పూట ఎక్స్ట్రా తింటారేమో. కానీ మన కోసం మనం బ్రతకూడదు, ప్రభువు కోసమే బ్రతకాలి. అక్కడి నుంచి ముందుకెళ్తే కలకత్తా సిరంపూర్ యూనివర్సిటీ, వీళ్ళు కొంతమంది తెలియదులేండి, కొంతమంది తెలుసు, అక్క వాళ్ళు చదువుకున్నారు కాబట్టి తెలుసు. సిరంపూర్ యూనివర్సిటీ విలియం కేరీ, ఆయన ఎక్కడో బ్రిటిష్ నుంచి వచ్చారు, లండన్ నుంచి. వచ్చిన తర్వాత నేను ఈ భారతదేశంలో ఏదైనా చేయాలి అని చాలా కార్యక్రమాలు చేశాడు. మొట్టమొదటిగా సేవింగ్ బ్యాంక్ పెట్టింది మన భారతదేశంలో విలియం కేరీ. ఆ తర్వాత కొన్ని హాస్పిటల్స్ పెట్టాడు, కొన్ని కాలేజెస్ పెట్టాడు.
నేను వచ్చింది ఈ పని కాదు కదా, దేవుని పని కదా అని ఆలోచించుకున్నాడు. 14 భాషల్లో సొంతంగా ఆయనే మాట్లాడటం రాయటం నేర్చుకొని 14 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు. టోటల్గా వాళ్ళ టీంలో ఉండే వాళ్ళంతా 44 భాషల్లో తర్జుమా చేశారు. చేసి మొత్తం ప్రింటింగ్ ప్రెస్ అంతా రెడీ చేసుకున్నాడు. ప్రింటింగ్ వేశాడు పాత నిబంధన వరకు, మొత్తం కాలిపోయింది. మళ్ళీ రెడీ చేసుకున్నాడు, భార్య చనిపోయింది. మళ్ళీ రెడీ చేసుకున్నాడు, పిల్లలు చనిపోయారు. ఆఖరికి ఆయన కూడా చనిపోయాడు. ఎక్కడో మన బ్రిటిష్ దగ్గర నుంచి ఆయన వస్తే ఇక్కడికి లండన్ నుంచి మన కోసం ఎందుకు సువార్తను ప్రకటించాలి? ఆయన లేకపోతే ఈరోజు మన చేతిలో అసలు ఈ బైబులే లేదు. ఈ బైబుల్ తయారు చేసిన వ్యక్తి విలియం కేరీ. ఆయనకు ఆదర్శం, ఆయన క్రిస్టియన్. మరి మనం ఎవరికి క్రిస్టియన్స్గా ఉంటున్నాం? చెప్పుకోవడానికే క్రిస్టియన్సా? అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే రకరకాలుగా అన్ని స్టేట్లలో అదే మిషనరీస్ చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి బీహార్ వెళ్తే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి 55 సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేది చాలా తక్కువ. ఆయన అప్పట్లో చేశాడంట. అగస్టిన్ బీహార్లో 5 రూపాయలకు గొంతు కోసేవాళ్ళు ఉన్నారండి. ఇప్పటికి కూడా 50 రూపాయలు ఇస్తే గొంతుకు వస్తారు. 2 రూపాయలు ఇస్తే కోరిన అమ్మాయిని పడుకోబెడతారు వ్యభిచారం చేయడానికి. ఇప్పటికీ 100 రూపాయలు ఇస్తే కోరిన అమ్మాయిని పడుకోబెడతారు. అలాంటి గడ్డుగట్టిన పరిస్థితుల్లో అగస్టిన్ నువ్వు వెళ్ళిపోవాలి అంటే చెన్నై నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళాడండి బీహార్. వెళ్తే అక్కడ మొత్తం ఆయనకి భాష రాదు, ఏం రాదు, మొత్తం తిరుగుతా అంతా చూస్తా ఏదో సువార్త చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళకి బీహారీ తప్ప హిందీ కూడా రాదు వాళ్ళకి, అంత మూర్ఖులు. కానీ మన దేశంలో ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండేదంతా బీహార్లోనే. చదివితేనేమో ఆ రకంగా చదువుతారు, లేదంటేనేమో భయంకరంగా మూర్ఖులు ఉంటారు. సరే ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు చిన్నగా ఏదో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత అసలు బీహార్ ఏంటి, బీహార్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఆయన రీసెర్చ్ చేసినప్పుడు 52 గ్రామాల్లో ఓన్లీ వ్యభిచారమే చేస్తున్నారు. భార్య వ్యభిచారం చేస్తుంటే భర్త డోర్ దగ్గర కాపలా ఉంటాడు ఎవరు రాకుండా. ఈ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పనికి మాలి ఆ కండోమ్స్ అవి కొనుక్కరావడానికి పిల్లలే కొనుక్కరావాలి. పిల్లలు కొనుక్కొచ్చిన తర్వాత తల్లి పాపం చేసేంతవరకు ఆ మంచం కిందనే పిల్లలు పడుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వేరే రూమ్ లేదు, చిన్న గదులు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఆయన గుర్తిరిగి ఈ 52 గ్రామాల్లో ఉండే పిల్లలందరూ ఆయన దత్తత తీసుకున్నాడు. రాహాబు ప్రాజెక్ట్ అని ఒకటి కొత్తగా పెట్టి, అంటే అప్పట్లో రాహాబు వేశ్యగా పనిచేసింది కదా, వాళ్ళ పిల్లలు అందరూ బాగుపడ్డారు కదా, రాహాబు సంతతిలో చేసి ప్రభువారు కూడా పుట్టారు. సో ఇట్లా వాళ్ళ పిల్లలందరూ మనం చదివిద్దామని ఈ రోజున 30,000 మందికి ఆయన చదువు చెప్తున్నాడు. 30,000 మందికి ఒక పూట భోజనం పెడుతున్నాడు. అంత గొప్ప మనిషి. వాళ్ళు క్రిస్టియన్స్. ఎక్కడ తమిళనాడు, ఎక్కడ సైకిల్ మీద వెళ్ళాడు. ఈ రోజున 30,000 మందికి ఆదర్శం. ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు వాళ్ళ స్కూల్లోనే చదువుతారు. మీరు జెమ్స్ అని గూగుల్లో కొడితే వస్తుంది. ఆయన ఒక మాదిరికరం, మన వారికి మాదిరికరం. మన పనులు మనం చేసుకుంటున్నాం, చిల్లర మార్చి కాలికేసి వెళ్ళిపోతున్నాం. అది కాదు, దేవుని కోసం మనం అంటే ఏదైనా చేయాలి. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే పంజాబ్ సాధు సుందర్ సింగ్ గారు. సాధు సుందర్ సింగ్ గారు మ్యారేజ్ చేసుకోలేదు. ఆయన సాధు వేషధారంలోనే ఉన్నాడు. తలపాకు కట్టుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, కర్ర తీసుకున్నాడు. చెప్పులు లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 2 సార్లు పాదయాత్ర చేస్తూ సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ వెళ్ళే మార్గంలో చైనాలో కలిసిపోయింది ఇప్పుడు టిబెట్ అనే ప్రాంతం. ఆ టిబెట్ అనే ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి వచ్చేటప్పుడు ఆయన ఎవరైనా చంపేశారా ఎవరికి తెలియదు, మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు, దేవుడే వచ్చి ఆనోకు ఏరియాలాగా తీసుకెళ్ళిపోయాడా ఎవరికి తెలియదు. ఇప్పటికీ హిస్టరీ లేదు. ఇంకా సాధు సుందర్ సింగ్ గారు అంత పనిచేశారు. ఆయన ఇప్పటికీ అంతే ఆయన హిస్టరీ తెలియదు. ఆయన ఒక మాదిరికరం. 2 సార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దగ్గర మామూలు విషయం కాదండి. ఆయన ఎక్కడైతే తిరిగాడో, ఆయన ఎక్కడైతే సువార్త ప్రయత్నం చేశాడో, నేను కూడా ఎక్కడ తిరగాలని ఒక రోజు వెళ్ళి, నాకు కొద్దిగా చలి అంటే బాగా ఇష్టం. షటర్ కొనుక్కోకుండా, చలికోటు కొనుక్కోకుండా నేను కూడా టీషర్ట్ మీద తిరిగితే దగ్గర అదంతా దాటేసరికి అంతా 20 రోజులు పట్టింది అనుకోండి. ఆయన స్నానం చేశాడు ఈ నదిలో, మనం కూడా స్నానం చేయాలి అని. ఆ మంచు కొండలంతా కరిగి ఒక నది పారుతూ ఉంటుంది. హిమాలయ ప్రాంతాల్లో ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేసి ఒక నది మనతో పాటు వస్తూ ఉంటుంది. చేద్దామని అక్కడ వంట చేసుకొని తిందామని ఒక చిన్న ఐలాండ్ ఉంటే ఆ గడ్డ మీదకి వెళ్ళి వంట చేసుకొని తింటే 2 గంటలు పట్టింది. కింద మంట మండుతూ ఉంటే పైనుంచి ఆరిపోతూ ఉంది రైస్. సరే మొత్తానికి 2 గంటలకు అన్నం ఉడికింది. తింటే ఆ 2 గంటలు చలికున్నందుకు నా లంచ్ పాడైపోయి 4 నెలలు పట్టింది మళ్ళీ బాగోవడానికి. అంటే 2 గంటలు నేను అక్కడ తింటేనే నాకు లంచ్ పాడైపోయింది వంట చేసుకొని తింటే. మరి ఆయన పాపం జీవితం అంతా పరిసర ప్రాంతాల సువార్త ప్రయాణించాడు.
చెప్పులు లేకుండా ఆయన ఐస్ మీద నడుస్తూ ఉంటే ఆయన కాళ్ళలో నుంచి రక్తం ఇట్లా కారిపోయేది. చిన్నపిల్లల ఐస్ తింటే పైన రంగేస్తే అట్లా ఉంటుందో ఐస్ గడ్డలన్నీ అట్లా తయారైపోయాయి. రక్తసిక్తం అయిపోయాడంటే ఆయన పాదాలు. అలా సువార్త పరిచయం చేశాడు. ఆయన ఒక క్రైస్తవుడు. మనం ఎట్లా క్రైస్తవులు అవుతాం? అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే పాకిస్తాన్ బార్డర్లో కలిసిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్లో బక్సింగ్ హెబ్రోన్ సహవాసులు కొన్ని వేల సంఘాలు, లక్షల మంది విశ్వాసులు. ఒక్కడు ఎక్కడో పంజాబ్లో పుట్టి ఆయన వచ్చి స్టార్ట్ చేస్తే ఈ రోజున భూమి మీద ఉండే ప్రతి దేశంలో హెబ్రోన్ చర్చ్ ఉంది. ఎన్నో లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఏదో వాళ్ళకి మెయిన్ బ్రాంచ్లో గొడవలు ఉన్నాయి, వాళ్ళు తలుపు వచ్చుకోవడం అది వేరే విషయం. వాళ్ళకు మాదిరికరం. ఎక్కడో నెల్లూరు ప్రాంతంలో పుట్టిన యేసన్న గారు క్యాన్సర్ రోగం, అప్పుడు క్యాన్సర్ అంటే పేరు లేదు కాబట్టి ఏదో రక్తం కప్పుకుంటాడని ఒక పేరు పెట్టి రోడ్డు మీద అడుగు తినేవాడు. ఆ పనులు తినే పొట్టు కూడా తిన్నాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ రోజున దగ్గర 13,000 చర్చిలు, లక్షల మంది విశ్వాసం. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు మాదిరికరం. మనం ఎవరికి మాదిరికరం? ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు. అందుకని మనం ఏదో ఒకరికి వస్తామంటే వస్తాం కాదు. ఈ రోజున చనిపోతే రేపటికి 2. ఈరోజు చనిపోతే అందరికి కబుర్లు పెడతారు. మనోళ్ళే, అయ్యా శవం పాడైపోతుందా రమ్మంటాడు, పెట్టి తెప్పిస్తారు, పాస్టర్ గారిని పిలిపిస్తారు, తీసుకెళ్ళిపోతారు. ఇది ఆత్మీయాత్రను పాడుకుంటూ తీసుకెళ్ళిపోతారు. సమాధి కార్యక్రమం పెడతారు. 3వ రోజు 5వ రోజు ఆదరణ కూడికి పెడతారు. ఆ కూడికి కంటే ముందే మన ఫోటోని రెడీ చేపిస్తారు ఫ్రేమ్ కట్టి. ఆ కూడికిలోనే కుర్చీలో పెడతారు. పూలు చల్లి అందరూ ప్రార్థన చేయాలి కదా వచ్చిన వాళ్ళు. అంతేనా మన బ్రతుకు? మనల్ని దేవుడు ఒక సపరేట్గా చూస్తున్నాడు. ఎందుకు నామకార్థంలోనే ఇదే చాలు అనుకుని నిరుత్సాహంగా ఉండాలి? మనమంటూ ప్రభు కోసం ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే చాలా కష్టం. యేసు ప్రభు వారు ఒకసారి భూమి మీదకి వచ్చి రెండోసారి రానయ్య ఉన్నాడు. మీకు ఈ విషయం తెలుసా? యేసు ప్రభు వారు రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. భూమి మీదకి రాడు. ఆయన రెండోసారి మధ్యాకాశంలోకి వస్తాడు. ఒక బోర సౌండ్ వినిపిస్తుంది. ఒక బోరను వస్తాడు. ఆ బోర సౌండ్ విని రెప్పపాటులో మనమంతా కూడా మహిమ శరీరం ధరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మంచిది. మనకి 7 సంవత్సరాలు గొర్రెపిల్ల విందు ఉంది. ఆ విందులో మనం పాల్గొంటాం. చెప్పాడు ప్రభు, భార్యాభర్తలు 2 ఉంటే ఒక్కరే ఆ విందుకు వెళ్తారు, ఒకరు మిగిలిపోతారు. 2 అన్నదమ్ముళ్ళు ఉంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. 2 పిల్లలు ఉంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు మిగిలిపోతారు. మనమంతా వెళ్ళాలి అంటే ఎప్పుడు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మీకు అందరికీ తెలుసు, బైబిల్లో 10 మంది కన్యకలు, 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి కలిగిన వారు. ఆ గిన్నెలో ఆ పాత్రలో నూనె ఒత్తి రెడీగా ఉంచుకున్న వాళ్ళేమో ఎత్తపడ్డారు, మిగతా వాళ్ళేమో మిగిలిపోయారు, తలుపు వేయబడింది. సేమ్ రాకడ కూడా అట్లే ఉంటుంది. మనం రెడీగా ఉండాలి. చర్చికి వచ్చి కూడా నిద్రపోతే ఎట్లా? ఏదో వస్తున్నామంటే ఎట్లా? మీరంతా ఏమనుకోబాకండి, ఎట్లాగే మాట్లాడతాను. నేను దాదాపుగా వచ్చి 1 సంవత్సరం అయింది. సేమ్ ఇంతే మంది ఉన్నారు. 1-2 తగ్గినట్టున్నారు. ఇంకా ఇక్కడ ఒక అన్న వాళ్ళు ఉండేవాడు. మరి సంవత్సరం దాటిపోయినా కూడా ఇంకా మీరే ఉన్నారు. ఎందుకని అంటే మీకు దేవుని ఆత్మ లేదా? లోపల చచ్చిపోయిందా? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడా? ఎందుకు మీరు సువార్తను ప్రకటించట్లేదు? సరే, పాస్టర్ గారు అంటే పాపం ఆయన చదువుకున్నాడు, జాబ్ చేశాడు, ఇంత మందిరాన్ని మనకి అవకాశం కల్పించాడు, ఆయన గురించి తీసేయండి. మరి మనం ఏం చేస్తున్నాం వచ్చిన విశ్వాసం? అంటే కనీసం అసలు నీ జీవితంలో ఏ మేలు చేయలేదా దేవుడు? ఆ మేలును మరి పక్కన వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? సువార్త రూపంలో నువ్వు చెప్తే ఈ పాటికి వచ్చేవాళ్ళేగా. రావట్లేదు అంటే మీరు ఇంకా చచ్చిపోయిన నామకార్థమైన స్థితిలో ఉన్నారు. మీలో జీవం లేదు. ఆయన జీవం కలిగిన తండ్రి. ఆయన ఏదైతే ఆయనకు ఉందో మనకు కూడా అదే ఇచ్చాడు. జాగ్రత్త, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మొత్తానికి ఆయన రెండోసారి పూర్వం వస్తాడు. మొత్తం కూడా సంఘం అంతా కూడా ఎత్తపడుతుంది. 7 సంవత్సరాల విందు. ఇక్కడ ఉన్న వాళ్ళకి శ్రమలు 3.5 సంవత్సరాలు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. ఏ రోజు ఏ చట్టం పెడతాడో తెలియదు మన ప్రభుత్వాలు. ఈసారి నుంచి మన చర్చిలో మన మీటింగ్లు మనమే పెట్టుకోకూడదు. ఈ వాక్యాలన్నీ కూడా మొత్తం దుడిపేస్తారు రాబోయే కాలంలో. మన బైబిల్ కూడా మన చేతిలో బైబిల్ ఉండదు. బయట బోర్డు సిలువలు ఏమీ ఉండవు. అలాంటి కరుడు పెట్టిన పరిస్థితులు రాబోతున్నాయి. మనం అందుకని ముందుగానే తెలుసుకోవాలి, జాగ్రత్త పడాలి. మనం కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ప్రభు అదే చెప్తున్నాడు, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి, దాన్ని విడిచిపెట్టద్దు అని. మనమేమో రోజుకి నీరు గారిపోతూ ఉంటుంది. మన విశ్వాసం అంతా పోతానే ఉంటుంది.
7 సంవత్సరాలు ముగించుకొని అప్పుడు సంఘాన్ని భూమి మీదకి తీసుకొని వస్తాడు యేసు ప్రభు వారు. భూమి మీద ఆయన 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఎవరికైనా తెలుసు అండి? యేసు ప్రభు వారి భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అందులో ఒకసారి చదివేస్తండి. ఎవరు ఎత్తనే ఎత్తట్లేదు. నిజమే, మనకి చంద్రబాబు నాయుడు లేదా జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ కాదు అధికారి, మంత్రి. యేసు ప్రభువే ఈ భూమి మీద ఆయనే మంత్రి, ఆయనే రాజు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ రెండో రాకడలో ఎవరైతే ఎత్తబడతారో వాళ్ళంతా భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళే అధికారులు. ఇది సత్యం. మీరు నమ్మిన నమ్మకపోయిన వాస్తవం మీద బైబిల్లో ఇది నా సొంతంగా నేను చెప్పట్లేదు. రెండోసారి యేసు ప్రభు వారు 2 సార్లుగా వస్తాడు. ఒకసారి మధ్యాకాశంలోకి అందరూ చూడకుండా రహస్యంగా వస్తాడు. రెండోసారి భూమి మీదకి బహిరంగంగా వస్తాడు. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు భూమిని. నీతి న్యాయ పాలన జరిగిస్తాడు. అప్పుడు అక్రమాలు, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు ఏముండవు. పరిపాలన ఇలా చెయ్యాలి అని మనుషులకు చూపించి చేస్తాడు ఆయన. ఈ 1000 సంవత్సరాల తర్వాత సాతానుగాడు బంధింపబడతాడు. ఈ భూమిని మొత్తాన్ని చాపలాగా చుట్టేసి అగ్నిగంధకాలతో కాల్ చేసి మన సంఘాన్ని మొత్తాన్ని తీసుకుని పరలోకం వెళ్తాడు. పరలోకం వెళ్ళిన తర్వాత అది ఫైనల్. దాన్ని ధవళ సింహాసన తీర్పు అంటారు. తీర్పులు 7 ఉన్నాయి. ఇవన్నీ 6 మధ్య మధ్యలో అయిపోతుంటాయని చెప్పడం చాలా టైం అయిపోతుంది. ధవళ సింహాసన తీర్పు ఎదురుగా ప్రతి ఒక్కరు మనిషి నిలబడాల్సిందే. ఆ రోజున అడుగుతాడు, అయ్యా పలానా కుర్చీలో కూర్చున్నామని తీసుకురండి. అమ్మా నీ పేరేంటి? నేనెవరు? నేను వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాను. నువ్వు నా కోసం ఏం పెట్టావు? ఏమి పెట్టలేదయ్యా. అయితే పో నరకానికి వెళ్ళిపో. నరకం వేసేస్తారు. అయ్యా పలానా ఆయన బైబిల్లో మంచి ప్రవక్త పేరు పెట్టుకున్నాడు. సరే సపోజ్ యెషయా, ఆయన తీసుకురండి. యెషయా బైబిల్లో ప్రవక్త పేరు పెట్టుకున్నావు. నేను నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాను. నువ్వు నా కోసం ఏం చేస్తావు? ప్రభు అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? ఏమి చేయలేదయ్యా, తీసుకెళ్ళిపోయి నరకంలో అయిపో. ఆ ధవళ సింహాసనం తీర్పు ఎదురుగా తండ్రి అయిన దేవుడు ఇక్కడ కూర్చొని ఉంటాడు. యేసు ప్రభు వారు పక్కన కూర్చొని ఉంటారు. లేదంటే ఆయన కుడిపార్శ్వం మీద కూడా కూర్చొని ఉంటారు. మనమందరం అక్కడే ఉంటాం. నరకానికి వెళ్ళే బ్యాచ్ ఉంటుంది, పరలోకానికి వెళ్ళే బ్యాచ్ ఉంటుంది. ఒక్కొక్కరిని పిలిచి అడుగుతూ ఉంటారు. మరి ఇంత సమయం ఎక్కడ ఉంటుందంటే ఆయన దృష్టిలో 1 దినము 1000 దినాలు, 1000 దినాలు 1 దినమే. ఆయన సమయం ఉంటుంది. మనిషిని ఆయన తయారు చేసుకుంది. ఎందుకంటే దేవదూతలు నా మాట వినట్లేదు, నన్ను మీరిపోతున్నారు, నన్ను మించిపోతున్నారు అని దేవదూతల్ని కాదనుకొని ఈ లోకాన్ని మొత్తాన్ని కూడా నోటి మాటతో కలుగు చేశాడు. కానీ మనిషి అంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకని ఆయన చేతితో తయారు చేసుకున్నాడు. మానవుడేమో ఈ రోజున దేవుడిని లెక్క చేయకుండా దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు. నిజమైన తండ్రి ఎవరు గుర్తుపెట్టకుండా బ్రతుకుతున్నారు. అందుకని ఆ మనిషి కోసం ఆ రోజు తీర్పు దినం. ఎవరైతే ఆయన క్రియలు చేసి రాకడ వరకు ఆయనకు సాక్షిగా నమ్మకంగా ఉంటారో వాళ్ళకే పరలోక రాజ్యం ఉంది. వేరే వాళ్ళకి పరలోక రాజ్యం లేదు. పరలోకం అనేది మనకు భూమి ఉన్నంత పెద్దదైతే కాదు, చాలా చిన్నది. వాక్యంలో రాస్తుంది క్లియర్గా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనంలో ఓన్లీ 750 కోసులే ఉంది పరలోకం. 2300 నుంచి 2400 కిలోమీటర్లే ఉంది. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారంటే భక్తులందరూ పరలోకానికి వెళ్తారు. భక్తులు కానాలంతా భక్తిహీనులు. భక్తిహీనుల కోసం మంచి ప్రాంతం తయారు చేసి పెట్టారు, నరకం అనేది. అది కూడా రాసి పెట్టి ఉన్నారు 16వ అధ్యాయం 4వ వచనం సామెతల్లో. ప్రతి వస్తువు దాని పని నిమిత్తం యెహోవా కలుగు చేసును, నాశన దినము కొరకు భక్తిహీనులను ఆయన తయారు చేసిన ఉంది. మీరంతా భక్తులుగా ఉంటే పరలోకం చేరతారు. భక్తిహీనతగా ఉంటే మీరు నరకానికి పాత్రలు అవుతారు. ఉగ్రత దినముందు మీకు మంచి వేదన ఉంటుంది. అందుకని దయచేసి మీరంతా నిజమైన మారుమనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, ఆయనకి సాక్షిగా మీరు బలలో చేయవేయండి. ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి ఆయన కోసం మనం సువార్త ప్రకటించే విధంగా మీరంతా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మనందరి కోసం పాస్టర్ గారు కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ సార్.